అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండగ అంటే తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుందని అర్థం. ఉగాది తెలుగువారే కాకుండా పలు పలు ప్రాంతాల వారు కూడా జరుపుకుంటారు. చైత్రమాస శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగని జరుపుకుంటాం. చైత్రమాసం అనగా గుర్తొచ్చే పండుగలు ఉగాది, శ్రీరామనవమి. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు అని అంటారు. సూర్యుడు ఏ వర్ణంలో ఉంటారో ఉగాది చెప్తుంది. సూర్యుడు ఉగాది నాడు పసుపు గోధుమ వర్ణంలో మిశ్రమైన వర్ణంలో ఉంటాడు. వసంత ఋతువుల్లో ఉత్తరాయణంలో వికసిస్తూ ఉంటాడు. గ్రీష్మ ఋతువులో చక్కగా కాంతులు ఇస్తూ దక్షిణ వర్ణంలో ఉంటాడు. ఉగాది అంటే సూర్యుడు యొక్క ప్రథమ నక్షత్రం యొక్క కలయికల్లో ఖగోళంలో జరిగే అనేక మార్పులను గురించి చెప్తుంది. ఉగాది వసంత ఋతువులో ఆరంభం అవుతుంది. హిందువుల ప్రధానమైన పండగల్లో ఉగాది ఒకటి. ఉగాది పచ్చడి 6 రుచుల కలయిక. తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు. ఈ 6 రుచులు కలయిక ఎంత బాగుంటే మన జీవితం అంత బాగుంటుంది. కొత్త పంచాంగ శ్రవణం, రాశి ఫలాలు, కొత్త నక్షత్రాలు, కొత్త ఫలాలు, పంట పొలాలు, జాతకములు, వర్షములు, ఎండలు, వాతావరణం గురించి, బంగారం మరియు వెండి గురించి పండితులు పంచాంగ శ్రవణంలో వివరిస్తారు. ప్రజలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ముఖ్యంగా కొత్త బట్టలు ఇచ్చిపుచ్చుకుంటారు. బ్రహ్మదేవుడు ఈరోజు విశ్వాన్ని సృష్టించారని నమ్ముతారు. ఈరోజు దైవారాధన, దైవ దర్శనం ఎంతో మంచిది. ఈ ఉగాదిని మనమే కాకుండా పలు ప్రాంతాల వారు ఏమని పిలుస్తారో తెలుసుకుందాం. మరాఠీలు ఈ పండుగని గుడి పడవాగా నమ్ముతారు. తమిళులు పుట్యాంగాగా నమ్ముతారు. మలయాళీలు విశ్వ అనే పేరుతో నమ్ముతారు. సిక్కులు వైశాఖగా పిలుచుకుంటారు. బెంగాలీలు పోయల్ చకన్ అనే పండగని ఉగాది అని పేరుతో నమ్ముకుంటారు. ఇది ఉగాది గురించి విశిష్టత. ధన్యవాదాలు.